మచిలీపట్నం ఓడరేవు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. మచిలీపట్నం ఓడరేవు పారిశ్రామిక కారిడార్ కోసం మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ప్రభుత్వం భూసేకరణ చేపట్టనుంది. మచిలీపట్నం ఓడరేవు కోసం 5,034 ఎకరాలు, పారిశ్రామిక కారిడార్ కోసం 28,283 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములిచ్చిన వారికి రాజధాని రైతులకు ఇచ్చిన తరహాలోనే 2 రకాల ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. భూములిచ్చిన వారికి 1000 గజాల నివాసం ప్లాట్, 200 గజాల వాణిజ్య ప్లాట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో కేటగిరీలో 1000 గజాల నివాస ప్లాట్, 450 గజాల వాణిజ్య ప్లాట్ ఇవ్వనుంది. మచిలీపట్నం, పెడన మండలాల్లోని 28 గ్రామాల్లో భూ సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మచిలీపట్నం ఓడరేవు కోసం ప్రభుత్వం భూ సమీకరణ నోటిఫికేషన్ జారీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ని అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, మచిలీపట్నం ఓడరేవు పారిశ్రామిక కారిడార్ భూ సమీకరణ నోటిఫికేషన్ వివరాలేంటి? వినోద్, ఈ మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు అలాగే పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కోసం భూ సమీకరణ పథకం కింద భూములు సమీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దాదాపుగా 33,000 ఎకరాల భూమిని సేకరించాలని చెప్పి నిర్ణయించారు. గడిచిన నెలలోనే భూ సేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం జారీ చేసింది. అయితే రైతులకు రాజధాని ప్రాంత తరహాలోనే ఇక్కడ ప్యాకేజీ ప్రకటించే నిర్ణయంలో భాగంగా ఈ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తంగా డీప్ వాటర్ పోర్ట్ కోసం దాదాపుగా 5,34,000 ఎకరాలు, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 28,283 ఎకరాలు సేకరించాలని చెప్పి నిర్ణయించారు. ఇందుకోసం అక్కడ ఉన్నటువంటి రైతులకు, రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన తరహాలోనే 2 కేటగిరీలుగా ఇక్కడ నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించాలని కూడా నిర్ణయించారు. పట్టా భూమి కలిగినటువంటి వారికి 1000 గజాల నివాస స్థలం, అలాగే 450 ఎకరాల వాణిజ్య స్థలాన్ని కేటాయించున్నారు. ఇక అసైన్డ్ ల్యాండ్ నుంచి తీసుకున్నటువంటి రైతులకు మాత్రం 1000 గజాల నివాస స్థలాన్ని, అలాగే 200 గజాల వాణిజ్య స్థలాన్ని కూడా కేటాయించాలని నిర్ణయించారు. మొత్తంగా ఇవన్నీ కూడా మచిలీపట్నం అలాగే పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి 29 మండలాల గ్రామ ప్రాంతాల నుంచి కూడా ఈ భూమిని సమీకరించారు నిర్ణయించారు. ధన్యవాదాలు ధనుంజయ్.